सृष्टि विधान कार्यकृत गोमाताख्य प्रख्यातया अश्वारूढ़ रण प्रियासुरवधा उत्सुख्य दीक्षन्मया विश्वव्याप्त अणोरणीय महतो माहात्म्य शक्तिर्मया विश्वाधीश्वर राग भाव निलया श्रीलालितां भावये। सृष्टि सृजनी विश्वविधायिनी विद्या विकासिनी ज्ञान प्रज्ञावनी प्रज्ञतत्वाग्रणी అయినటువంటి సర్వ ప్రభావినికి శతసహస్ర వందనాలు। ఈ లలితార్థసుధాలహరి పరంపరలో జ్ఞాన విద్య వివరించడం జరుగుతోంది కిందటి కొన్ని నామాల నుంచి। గంభీరమైన లక్షణాలు కలిగినది అంటే గంభీర, ఆకాశాల చివరి వరకు వ్యాపించింది గగనాంతస్థ, స్వాతిశయం కలిగినది, అంతర్నాదాన్ని వినడంలో నిమగ్నమై తాదాత్మ్యం తన్మయత్వం చెందినటువంటి నాద బ్రహ్మ స్వరూపిణి గానలోలుపారి, కల్పనకి అతీతంగా పరబ్రహ్మ స్వరూపమైనది, కాలాకాశాల మూల ప్రమాణమైనటువంటి కాష్ఠ రూపంలో ఉన్నది కాష్ఠ అని। అలాగే దుఃఖాలని పాపాలని పోగొట్టేది అకాంత అని। అర్ధనారీశ్వతత్వమైనటువంటి శివుని యొక్క ప్రయోజనమైనటువంటి బ్రహ్మానందానుభూతి స్వరూపిణి దేవి కాంతార్థ విగ్రహ అని వర్ణించాయి కిందటి కొన్ని నామాలు। ఆ తర్వాత కార్యాలు వాటికి మూలమైనటువంటి కారణాలకి అతీతమైనది కార్యకారణ నిర్ముక్త అని। కామేశ్వరుని యొక్క క్రీడా విలాసాల పరంపరలైనది కామకేళి తరంగిత అని। సృష్టి స్వరూపిణి కాలచక్ర ప్రవర్తినిగా ఓంకారనాదాన్ని నిరంతరము వింటూ ఆనందించేది, సృష్టిలో ఉన్నటువంటి వివిధమైనటువంటి రూపాలని తన వినోదార్థం ధారించేది లీలా విగ్రహ రూపిణి అని। ఇష్టదేవతా స్వరూపాలుగా భక్తులకి దర్శనమిచ్చేది, పరబ్రహ్మ సంకల్పాన్ని సఫలం చేయడానికి సాకారంగా లీలగా ఆవిర్భవించినటువంటి పరబ్రహ్మ రూపిణి అని దేవిని అభివర్ణించాయి కిందటి 4 నామాలు। సృష్టి కార్యానికి మూలమైనటువంటి మాయకే అతీతంగా సృష్టి నిర్వహణలో వినోదంగా అనేక రూపాలు దాచినటువంటి దేవి యొక్క ప్రతిభ అసామాన్యం। అలా విలాసంగా వివిధ రూపాలు ధరించేటువంటి దేవి యొక్క పుట్టుపూర్వోత్తరాలని భక్త కారుణ్య తత్వాలని వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు। వాటిలో మొట్టమొదటిది అజా అనే నామం। ఈ అజా అనే నామానికి అర్థం పుట్టుక లేనిది అని అర్థం, అంటే జా అంటే పుట్టడం, అజా అంటే పుట్టుక లేనిది అని అర్థం। దీనికి భావార్థ శ్లోకం ఆద్యంత స్థితి లక్షణారహితయా ఆత్మస్వరూపాత్మకా శుద్ధ సత్వ ప్రసిద్ధ భావ సహిత సర్వజ్ఞ ప్రజ్ఞాత్మకా జన్మజీవన షడ్వికార రహిత సర్వాంతరాయాత్మకా సృష్టికల్పయధీత ధీయుత యజా శ్రీపురీ శారదా ఆద్యంత స్థితి లక్షణారహితయా ఆత్మస్వరూపాత్మక అన్నారంటే ఆద్యంతాలు మొదలు చివరాలైనటువంటి స్థితిగతులు లేనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆత్మస్వరూపమైనది, శుద్ధ సత్వ ప్రసిద్ధ భావ సహిత సర్వజ్ఞ ప్రజ్ఞాత్మక అన్నారంటే పరిశుద్ధమైనటువంటి సత్వగుణ ప్రభావంతో కూడినటువంటి సర్వజ్ఞత్వము ప్రజ్ఞత్వము కలిగినది, జన్మజీవన షడ్వికారరహిత సర్వాంతరాయాత్మక జనము అంటే జననము వృద్ధి పొందడము అటువంటి షడ్వికారాలు లేకుండా అన్ని చోట్ల అన్నిటిలో వ్యాపించి ఉన్నది। సృష్టికల్పయతీత ధీయుత యజా అన్నారంటే సృష్టి ఆరంభానికి ముందు కల్పాంతంలో సృష్టి అయిన తర్వాత కూడా ఉండేది పుట్టుక లేనటువంటి ఈశ్వరి అని అర్థం। ఈ పుట్టుక జననం లేనిది దేవి అనే అర్థంలో దేవికి జన్మ లేదని జనస్థితి లేదని అనాదిగా ఉన్నదని అర్థం। సృష్టిలో ఉన్న జీవులన్నిటికీ కూడా 6 విధాలైన స్థితిగతులు షడ్వికారాలు ఉంటాయని చెప్పి ఇది వరలో చెప్పడం జరిగింది। ఆ 6 వికారాలు కూడా అస్థి జాయతే వర్ధతే పరిణమతే పరీక్షీయతే మ్రియతే అని దీన్ని ఇలా యాస్కుడు అనే నిర్వచించాడు దీన్ని।
అంటే అస్థి అంటే ఉండడం, జాయతే అంటే పుట్టడం, వర్ధతే అంటే వృద్ధి చెందడం, పరిణమతే అంటే మార్పు చెందడం, పరీక్షీయతే అంటే క్షీణించడం, మృయతే అంటే నశించడం. ఈ 6 లక్షణాలని కూడా 6 వికారాలు అంటారు. వాటిలో జీవునికి మొదలైనటువంటి పుట్టడం ద్వారానే మిగతా వికారాలు సంక్రమిస్తాయి. జననమే లేని దేవికి ఈ షడ్వికారాలకు కూడా అతీతమైనది అని భావం. ప్రజ్ఞారూపంగా సృష్టి మొదలుకి ముందు, సృష్టి అయిన తర్వాత కల్పానం తర్వాత కూడా ఉండేది అంటే ఆద్యంతరహిత అని భావం. అజామేకాం అంటుంది శృతి, అంటే పుట్టుక లేనిది, ఒక్కటే అయినది అని అర్థం. అంటే పుట్టుక లేనిది బ్రహ్మము అని అర్థాలు. అంటే ఈ 2 అర్థాలని కూడా సమన్వయం చేస్తే అజ అంటే పుట్టుక లేని పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. అలాగే మంత్ర సాంఖ్య శాస్త్రం ప్రకారం చూస్తే, సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే, మంత్రాల ప్రకారం జ అనే అక్షరం మొట్టమొదటి నుంచి ఆ నుంచి 24వ అక్షరం అవుతుంది. అంటే 24 తత్వాల కలయికతో ఉన్నది మహామాయా స్వరూపము. జ అంటే అది అర్థం. అజ అంటే అది కానిటువంటిది, ఆ 24 తత్వాలు కానిటువంటి దాన్ని మించినటువంటి 25వ తత్వ పరతత్వం అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని మంత్రశాస్త్ర ప్రకారం అంతరార్థం ఇందులో ఉన్నది. అలాగే మహాభారతంలో నైజాతో నజాయేహం నజనిష్యే కదాచన క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మాదహమజస్మృత అని ఉంటుంది. అంటే చెప్తున్నాడు భగవంతుడు, చెప్తున్నాడు పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న భగవంతుడు చెప్తున్నాడు, నేను పుట్టలేదు, పుట్టబోను, పుడుతూ ఉండడం అనేది ఎప్పుడూ నాకు లేదు, అన్నిటిలోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే, ఆత్మస్వరూపుణ్ణి నేనే, అందువల్ల నేను అజుడు అనబడుతున్నాను అని చెప్పబడింది. అంటే ఆ విధంగా అజ అంటే పుట్టుక లేనిది, పుట్టబోనిది, ఇంత ఎప్పుడూ పుట్టనిది అని అర్థం వస్తుంది. అలాగే గీతలో భగవానుడు 2వ యోగం సాంఖ్యయోగం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో చెప్తాడు కదా, నజాయతే మ్రీతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత్వా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నాణ్యతే అన్యమానే శరీరే అంటాడు. అంటే ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు, మరణించలేదు, ఇది వరకు లేకుండా ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు, జనన మరణం లేనిది, శాశ్వతమైనది, పురాతనమైనది. పురాణం అంటే పురాతనమైనది. శరీరం చంపబడినా కానీ ఆత్మ చంపబడదు అని అర్థం. అంటే ఆత్మస్వరూపిణి దేవి అని భావం. ఈ శ్లోకాన్ని పోలిన వాక్యం ఒకటి కఠోపనిషత్తులో కనబడుతుంది. ఇలాగే సుమారుగా ఇలాగే ఉంటుంది అది. ఆ కఠోపనిషత్తు వాక్యం నజాయతే మ్రీదేవా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నాణ్యతే హన్యమానే శరీరే అని ఉంది కఠోపనిషత్తులో. ఇదే అర్థం, ఇదే భావం, ఇదే పదాలతోటి కఠోపనిషత్తులో కూడా కనపడుతుంది. కిందటి లీలా విగ్రహధారిణి అనే నామం వల్ల దేవి అనేక రూపాలు ధరిస్తుంది అనడం వల్ల జన్మస్థితి వినాశాదులు ఉంటాయని, అంటే జన్మము, స్థితి, వృద్ధిబంధనము, వినాశము ఉంటుందనేటువంటి సందేహం కలుగుతుంది. ఆ సందేహాన్ని నివారించడం కోసం అని చెప్పి ఇప్పుడు స్పష్టంగా పుట్టుక లేనిది అని చెప్పింది ఈ నామం. జననం లేని దేవి అని నామం యొక్క భావం. అనాదిగా ఉన్నది, జనన మరణాలు, వృద్ధి చెందడం లాంటి షడ్వికారాలకు అతీతమైనది, పుట్టుక లేనటువంటి పరబ్రహ్మస్వరూపిణి, ప్రజ్ఞారూపంగా సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత కూడా ఉండేది, ఆత్మతత్వంగా భాషించేది అని విస్తృతమైన భావం. యోగ పద్మజ, జ్ఞాన భావజ, దయా సహజ, భక్త సమాజ, ప్రజ్ఞా సుభోజ, ఆనంద విరాజ ఆ పరమేశ్వరే. పుట్టుక లేని దేవి అన్నటువంటి కింద నామం అజ అనే నామం. అంతేకాకుండా జన్మ, స్థితి, వృద్ధి, మార్పు, క్షీణత, నాశం అనేటువంటి 6 వికారాలకి అతీతమైనదని, ఆద్యంతాలు స్థితిగతులు లేనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆత్మతత్వ స్వరూపమైనదని, సృష్టి స్థితి లయాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అని నిగూఢంగా చెప్పింది. జీవసత్వానికి మొదలైనటువంటి జననం లేనిదిగా, సృష్టికర్తృత్వంతో ఐక్యంగా, బ్రహ్మతత్వంతో అభేదంగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. అనాది నుంచి విశ్వానికి పునాదిగా నిలిచి నాదతరంగ వినోదిగా, భవతరంగ ప్రమోదిగా భాషిస్తోంది దేవి అని అంతర్గత విశేష భావం కలిగినటువంటి చిన్న నామం ఇది.
పుట్టుకే ఎరిగినటువంటి దేవికి ఇంకే లక్షణాలు లేవో వివరిస్తోంది వచ్చే నామం క్షయ నిర్ముక్త అనే నామం. ఈ క్షయ నిర్ముక్త అనే నామానికి అర్థం క్షీణించడం నుంచి విడువబడినది. అంటే క్షయ అంటే క్షీణించడం, క్షీణించడం నుంచి విడువబడినది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం జాతాన్రాహిత లక్షణాకృతయుత నాశాన్వినాశాధృత విజ్ఞాన ప్రతిభాసమాన మహిత సత్వస్వరూపాన్విత సత్యకీర్తి ప్రభాసిత క్షయ వినిర్ముక్త ప్రసిద్ధాకృత నిత్యానంద స్వరూప సత్తత్వ విదిత సిడ్నీపురీ శారద. జాతాన్రాహిత లక్షణ కృతయుత నాశాన్ వినాశాధృత అన్నారంటే పుట్టుక లేనటువంటి లక్షణం కలిగినది, నాశాన్నే నశింపజేసేది. విజ్ఞాన ప్రతిభాసమాన మైదస్తత్వ స్వరూపాన్విత అన్నారంటే విజ్ఞానంతో ప్రకాశించేటువంటి గొప్పదైనటువంటి సత్వగుణ స్వరూపమైనది. సత్యకీర్తి ప్రభాసిత క్షయ వినిర్ముక్త ప్రసిద్ధాకృత అన్నారంటే సత్యమైన కీర్తితో భాషించేది, క్షీణించడం అనేటువంటి క్రియ నుంచి విడువబడినది. ప్రసిద్ధాకృత అంటే కీర్తిని కలిగినది. నిత్యానంద స్వరూప తత్వ విద్య అన్నారంటే ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి ఆనంద లక్షణం కలిగినటువంటి తత్వంతో తెలియబడేటటువంటి ఈశ్వరి అని. కింద నామంలో అజ అనే నామంలో దేవికి పుట్టుక లేనిది అని చెప్పడం ద్వారా దానివల్ల వచ్చే వికారాలు ఏవి దేవికి ఉండవు అని చెప్పడానికే వాటిలో చివరమైనటువంటి క్షీణించడము నశించడం అనేటువంటి స్థితులు లేనిది, పరీక్షీయతే మ్రియతే అని ఈ రెండు స్థితులు లేనిది దేవి అని అర్థం. అంటే ఏ వికారాలు లేనిది, వాటికి అతీతమైనటువంటి నిర్వికార స్వరూపిణి దేవి అని భావం. ఈ జనన మరణాలు లేనటువంటి నిత్య సత్య శాశ్వత స్వరూపిణి దేవి అనేది దీని యొక్క అంతరార్థం. ఒకనొకప్పుడు దేవతలందరూ కూడా రాక్షసుల మీద విజయం సాధించి ఆ దేవతల యొక్క విజయ సభలో వారు ఇష్టం వచ్చినట్టుగా మా వల్లనే విజయం సంభవించిందని ప్రతి వారు గొప్ప చెప్పుకుంటుంటే అక్కడ ఆ సభలో యక్ష రూపంలో దేవి తేజోమూర్తిగా ప్రత్యక్షమవుతుంది. దాన్నే కేనోపనిషత్తు ఏముంటుందంటే తస్మిన్నేవాకాశే శ్రీయామా జగామ బహుశోభమానా ఉమాం హైమవతీం అంటుంది. అంటే ఆ తేజోమూర్తి ఉమారూపమైనటువంటి అంటే ఉమా అంటే ఓంకార స్వరూపమైనటువంటి హైమవతి. అలాగే కిమేతత్ యక్షమితి అంటుంది కేనోపనిషత్తే. అంటే యక్షస్వరూపంగా కనిపించే శ్రీమూర్తి అని అర్థం. ఒక రకంగా చూస్తే క్షయకి వ్యతిరేక్తమైనది యక్ష. క్షయం అంటే నాశనం కాబట్టి యక్ష అంటే నాశనం కానిది అని అర్థం. క్షయ వినిర్ముక్త అంటే యక్షపదంతో సూచించబడిన ఉమా అనే తేజోమూర్తి అని అర్థం. క్షయం అంటే మరణం అనే అర్థంలో దేవి భక్తులకి క్షీణించడము క్షయము మరణము చేత వాడు విడువబడతారు వాడు అని అంటే అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది దేవి అని అర్థం. అసలు పుట్టుక ఉంటేనే మార్పు క్షయం మరణం ఉంటాయి. సృష్టి అంతటికీ కూడా మూల పదార్థంగా ఉన్న దేవి సృష్టి నశించిన మూలం మారినట్లుగా పుట్టుక లేదు కనుక క్షయము లేదు. ఉదాహరణ తీసుకుంటే బంగారంతో ఎన్నో ఆభరణాలు తయారు చేసినా సరే వాటన్నిటికీ నామరూపాలు ఉంటాయి ఆభరణాలన్నిటికీ కూడా. కానీ ఆ ఆభరణాలు మారినా సరే ఆభరణాలు విడిగా ఉన్నా సరే లోపల ఉన్న బంగారముడికి బంగారమే, బంగారం మారదు. బంగారాన్ని నామరూపాలుగా ఉండేట్టుగా ఆభరణాలుగా చేస్తారు. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే నీరు గడ్డగడ్డప్పుడు ఒక రూపంలో ఉంటుంది, ఆవిరైనప్పుడు మరో రూపంలో ఉంటుంది. అదే ఇంకొక చోట ఉన్నప్పుడు ఇంకొక రంగులతో రంగు రూపంలో ఉంటుంది. ఈ వివిధ స్థితుల్లో ఉన్నా సరే లోపల ఉన్న నీరు మటుకు ఏ విధంగా మారకుండా ఉంటుందో అదేవిధంగా దేవికి పుట్టుక లేదు క్షయము లేదు, అన్నింటిలోనూ విశ్వవ్యాప్తంగా ఉంటూ ఉంటుంది, వివిధ రకాల రూపాలు ధరిస్తూ ఉంటుంది లీలా విగ్రహధారిణి అని. అలాగే నామరూపాల వల్లనే ఈ పుట్టుక మార్పు క్షయం అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ నామరూపానికి అతీతమైనటువంటి దేవి యొక్క లక్షణం మార్పు లేనిది, అనాది అయినది, క్షయం లేనిది అని భావం. అశాశ్వతమైనటువంటి సృష్టి అంతరికి కూడా తాను కారణం అవుతుంది, కానీ తాను శాశ్వతము
క్షయమును కలిగిస్తుంది కానీ తాను క్షయానికి అతీతంగా ఉంటుంది. అంటే అశాశ్వతమైన సృష్టిని కలిగిస్తూ తాను శాశ్వతంగా ఉంటుంది. అలాగే క్షయాన్ని కలిగిస్తుంది కానీ తాను మటుకు క్షయానికి అతీతంగా ఉంటుంది. అంటే నామరూపాతీతంగా ఆద్యంతరహితంగా శాశ్వతంగా ఉండేది దేవి అని భావం. సాధారణంగా మోక్షాన్ని పొందేవారు తపస్సు చేసుకుందాం అనుకుని సంసార విషయ భయంతో గృహాన్ని విడిచిపెట్టి వెడతారు, అంటే సన్యసిస్తారు. దేవి ఉపాసకులు గృహాన్ని విడిచిపెట్టకుండానే గృహంలో ఉండే మోక్షాన్ని పొందుతారు అని భావం ఇందులో ఉంది. ఇదే విషయాన్ని భాస్కర రాయల వారు రచించినటువంటి శివస్థుతిలో ఈ విధంగా అంటారు. ఇది పరమిచ్చసి ధామ త్యజమా స్వకం ధామ పరపదం నియమన ధామ స్మర హృది కామద్విషోనామ అంటారు. అంటే ఓ భక్తుడా, ముక్తిని పొందగోరినట్లయితే నీవు గృహాన్ని విడిచిపెట్టు, లేకపోతే పెట్టకపో, నీ ఇష్టం అది. కానీ పరమపదం ముక్తిని బంధించుకోవాలంటే తాడులో ఉండేటువంటి శివనామాన్ని మాత్రం హృదయంలో ఎప్పుడూ స్మరిస్తూ ఉండుము. అంటే శివనామ స్మరణ వల్ల మోక్షం లభ్యమవుతుంది కనుక గృహాన్ని విడవనక్కర్లేదు అని దాని యొక్క తాత్పర్యం. అలాగే క్షయ అంటే గృహం అనే అర్థం ఉంది. ఆ అర్థంలో చూస్తే గృహము చేత విడవబడినది అంటే గృహం ఏమిటి? దేహమే గృహం. పురుషుడికి దేహం గృహం. ఆ దేహంపై ఆసక్తి లేనిది అంటే దేహాలకు అతీతమైనటువంటి ప్రజ్ఞాస్వరూపిణి అని భావం. క్షీణించడం నశించడం అనేటువంటి స్థితిగతులు లేనిది దేవి అని నామ యొక్క భావం. జనన మరణాదులైనటువంటి షడ్వికారాల్లో చివరిదైన క్షయం నుంచి విడువబడినది నిత్య సత్య శాశ్వత స్వరూపిణి. నామరూపాలకి షడ్వికారాలకి అతీతంగా ఉన్నది నిర్వికార స్వరూపిణి. సృష్టికి అతీతమైనటువంటి ప్రజ్ఞాస్వరూపిణి అని విస్తృతమైన భావం. ఆ వికార విముక్త, ప్రకార ప్రయుక్త, అవిద్యా విరక్త, ప్రజ్ఞాన ప్రసక్త, సౌజన్య సుసక్త, ఆనంద ప్రముక్త ఆ పరమేశ్వరే. క్షయం లేనిది, క్షీణించడం నుంచి విడువబడినది అనేటువంటి కింద నామం క్షయ నిర్ముక్త అనే నామం. అంతేకాకుండా జనన మరణాది షడ్వికారాలకి కూడా అతీతంగా ఉండేది, పుట్టుక లేనిది కనుక దానివల్ల వచ్చే వికారాలు ఏమీ లేనిది, నామరూపాలకి అతీతమైనటువంటి మార్పు లేనిది, అనాది అయినది, ఆద్యంతరహితంగా శాశ్వతంగా ఉండేది అనేటువంటి అంతర్గత భావాన్ని కలిగింది ఆ నామం. పుట్టుక క్షయం లేనిది అని చెప్పడంలో దేవి యొక్క శాశ్వతత్వాన్ని, నిత్య సత్య సత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని, సమర్థత్వాన్ని, అనాదిత్వాన్ని మరో కోణం నుంచి దర్శింపజేయడమే దాని యొక్క ఉద్దేశం. ఆదిశక్తి, అజ్ఞాన విరక్తి, అప్రమేయ ప్రతిభా ప్రసక్తి అయినటువంటి దేవి యొక్క ప్రతిభాగ్రగణ్యాలని, రూప సౌందర్య లావణ్యాలని వివరిస్తోంది వచ్చే నామం ముగ్ధ అనే నామం. ఈ ముగ్ధ అనే నామానికి అర్థం మనోహరమైన రూపంతో మోహింపజేసేది అని. దీనికి భావార్థ శ్లోకం సత్యసుందర మోహనాకృత సుధాసా విలాసాన్మయీ మాహేశ్వర్య మనోహరాధృత మనోల్లాసానుభావాన్మయీ సృష్టిపుష్టి ప్రభావ కారణ మహత్తత్వపూర్ణ శక్తిర్మయీ ముగ్ధ షోడశ వర్ష శోభితమయీ సిడ్నీపురీ శారదా. సత్యసుందర మోహనాకృత సుధాస విలాసాన్మయీ అన్నారంటే సత్యమై, సుందరమై, మోహనమైన రూపం కలిగింది, అందమైన చిరునవ్వుతో విలాసంగా ఉండేది. సుధాస విలాసాన్మయీ అన్నారు. మాహేశ్వర్య మనోహరాధృత మనోల్లాసానుభావాన్మయీ అన్నారంటే మహేశ్వరుని యొక్క మనసుని హరించేటువంటి విధంగా ఉల్లాసమైనటువంటి భావాలు కలిగినది. సృష్టి పుష్టి ప్రభావ కారణ మహత్వపూర్ణ శక్తిర్మయీ అన్నారు. అంటే సృష్టించడానికి, పోషించడానికి కావలసినటువంటి గొప్ప సంపూర్ణ శక్తి కలిగినది. ముగ్ధ షోడశ వర్ష శోభితమయీ అన్నారంటే 16 సంవత్సరాల కన్యగా మనోహరమైనటువంటి అమాయకత్వంతో
దుహ్ అనే ధాతువు నుంచి దోహ, దాని నుంచి దుగ్ధ ఎలా వచ్చిందో అలాగే మూహ్ అనే ధాతువు నుంచి మోహ, దాని నుంచి ముగ్ధ అని వచ్చింది. ముగ్ధ అంటే మనస్సుని హరింపజేసి మోహింపజేసేటువంటి సౌందర్యము, అమాయకత్వం కలది అని అర్థం. అంటే సర్వోన్నతమైన సౌందర్యము, దానికి తోడైనటువంటి ప్రసన్నత, అమాయకత్వం నిండినటువంటి రూపం కలిగిన దేవి అని దీని యొక్క భావం. కేనోపనిషత్తులో బహుశోభమాన ముమాం హైమవతీం అంటారు కదా. అంటే ఆ బహుశోభమాన అంటే అత్యంత సౌందర్యమైనటువంటిది, గొప్ప శోభ కలిగినటువంటి ముగ్ధ మనోహర రూపమైన దేవి అని భావం. నాయిక లక్షణంగా చెబుతూ అంకురిత యవ్వన ముగ్ధ అని చెప్పబడింది. అంటే అప్పుడే అంకురిస్తున్నటువంటి యవ్వనం కలది ముగ్ధ అని అర్థం. అంటే సంపూర్ణ సౌందర్యంతో బాల్యం పూర్తి చేసుకొని యవ్వనం యొక్క ఆరంభతలో ఉన్నది అని భావం. అంటే రాగద్వేషాలు లేనిది, ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగింది, వాక్ ఆడంబరాలు లేనిది అని దాని యొక్క లక్షణాలు. యోగపరంగా వాగ్భవ కూడా స్వరూపిణైనటువంటి సరస్వతి సత్వస్వరూపం ముగ్ధ అంటే సరస్వతి స్వరూపిణి దేవి అని మరో భావం. అలాగే సదా షోడశవర్షీయామని దేవి వర్ణించబడింది పురాణాల్లో. అంటే ఎప్పుడూ కూడా 16 సంవత్సరాల ప్రాయంలో ఉండే తరుణి వలె మనోహరంగా ఉంటుంది దేవి అని భావం. ముగ్ధ అంటే కొత్తది అని వైజయంతి కోసం చెప్పబడింది. అంటే కొత్తగా ఉండేది అని. అంటే దేవి ఎల్లప్పుడూ కొత్తగా ఉంటుంది. అంటే జీవులకి కర్మఫలాలు ఎప్పుడూ కొత్తవే కనుక దేవి కర్మఫల స్వరూపిణి, కర్మఫలాలను ప్రసాదించేది అని వేదాంతపరమైన అర్థం ఉంది. ఈ ముగ్ధ అనే పదానికి సుందరుడు అని అర్థం ఉంది, మూఢుడు అని కూడా అర్థం ఉంది, మూఢత్వం అని కూడా అర్థం ఉంది. సుందరత్వ భావాలను ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చాము. క్షయవినిర్ముక్తాలు కింద నామం నుంచి అకారాన్ని కనుక గ్రహిస్తే, క్షయవినిర్ముక్తాలు అకారం తీసుకొని అముగ్ధ అని కనుక అనే పదం సాధ్యం చేస్తే అప్పుడు అముగ్ధ అంటే మూఢులు లేనిది అని అర్థం వస్తుంది. అంటే తన పరివారంలో పరిసరాల్లో మూఢులు ఎవరు లేనిది అనే అర్థం కూడా చక్కగా అన్వయం అవుతుంది ఇక్కడ. అలాగే 16 ఏళ్ల పడుతుని ముగ్ధ అంటారని శాస్త్ర ప్రసిద్ధం. అంటే 16 ఏళ్ల తరుణి రూపంలో ఎల్లప్పుడూ ఉండేది, భక్తులకి ఆ స్వరూపంలోనే సదా దర్శనమిచ్చేది అని భావం. మనోహరమైనటువంటి సౌందర్యము, అమాయకత్వం కల దేవి అని దీని యొక్క భావం. సౌందర్యము, ప్రసన్నత, మోహితత్వం నిండినటువంటి విగ్రహం కలిగింది, జీవులకి కర్మఫలాలను ప్రసాదించేది, వాగ్భవ కూడా స్వరూపిణి, సత్వతత్వ స్వరూపం కలిగినది, సత్యసుందర మోహన రూపం కలిగింది, సృష్టి పోషణకి కావలసినటువంటి సంపూర్ణ శక్తి కలిగినది అని విస్తృతమైన భావం. సదా షోడశవర్ష తరుణి స్వరూపంలో ఉంటూ భక్తులకి ఆనందాన్ని చేకూర్చేది అనేటువంటి ఒక సౌందర్య భావన భవన వనావని దేవి అని తంత్రశాస్త్ర విశేష భావం. ఆ స్నిగ్ధ సుకుమారి, ముగ్ధ మనోహరి, దుగ్ధ యశోధరి, సుస్నిగ్ధ సుందరి ఆ పరమేశ్వరే. మనోహరమైన రూపంతో మోహింపజేసేది దేవి అన్న కింద నామం ముగ్ధ అనే నామం ఈ ముగ్ధత్వ లక్షణాలు కలిగింది అని చెప్పడమే కాకుండా దేవి యొక్క యవ్వన రూప సౌందర్య విలాసాలే ఆ లక్షణాలుగా చెప్పబడ్డాయి అనే భావాన్ని కూడా రహస్యంగా కలిగింది. అంటే సృష్టి అంతా దేవి యొక్క రూపగుణ వికాసమే కనుక ఆమె యొక్క లీలా విగ్రహ లక్షణాలు సౌందర్య ప్రతీకలుగా, హావభావాలు లావణ్య విన్యాసాలుగా శాస్త్ర పురాణాదులు గుణించి గణితించాయి. ముగ్ధత్వం ఒడగట్టినటువంటి స్నిగ్ధ సుకుమార కోమలత్వం, సమ్మోహ మోహితత్వం దేవి అసమాన సౌందర్య ధుర్యత్వ చిహ్నాలవి దేవికి. ఆ ముగ్ధమోహన రూపిణైనటువంటి దేవి భక్తుల్ని అనుగ్రహించే విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం క్షిప్రప్రసాదిని అనే నామం. ఈ క్షిప్రప్రసాదిని అనే నామానికి అర్థం శీఘ్రంగా వరాలను ప్రసాదించేది, త్వరగా వరాలను ప్రసాదిస్తుంది అని. దీనికి భావార్థ శ్లోకం ఆరాధ్యేన సమస్త భోగ సుఖ సంపద్యేవ ప్రాసాదిని జిజ్ఞాసాన్విత యోగి పుంగవ మనోభీష్టాన్ సదాదాయిని కారుణ్య
కారుణ్యామృత వర్ష సత్వర ప్రదా క్షిప్ర ప్రసాదాన్మణి సర్వాభీష్టద తక్షణాత్ వరఖని సిడ్నీపురీ శారదా ఆరాధ్యేన సమస్త భోగ సుఖ సంపద్యేవ ప్రసాదిని అన్నారంటే ఆరాధించినంత మాత్రానే సకల సుఖాలు భోగభాగ్యాలు సంపదల్ని ప్రసాదించేది. జిజ్ఞాసాన్విత యోగి పుంగవ మనోభీష్టాన్ సదాదాయిని అన్నారంటే జిజ్ఞాసతో కూడుకున్నటువంటి యోగ సాధకుల యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి కోరికల్ని ఎల్లప్పుడూ తీర్చేది. కారుణ్యామృత వర్ష సత్వర ప్రదా క్షిప్ర ప్రసాదాన్మణి అన్నారు. కరుణ అనేటువంటి అమృత వర్షాన్ని వెంటనే కురిపించేది. సర్వాభీష్టద తక్షణాత్ వరఖని అన్నారంటే తక్షణాత్ అంటే శీఘ్రంగా వెంటనే వరాలను ప్రసాదించేది. తక్షణమే అన్ని కోరికలను తీర్చే వరముల యొక్క గని అయినటువంటి వరఖని అన్నారు. కాబట్టి వరముల యొక్క గని అయినటువంటి ఈశ్వరి. క్షిప్ర అంటే శీఘ్రంగా అని అర్థం. అంటే తలిచినంత మాత్రాన, పిలిచినంత మాత్రాన, కులిచినంత మాత్రాన తక్షణమే కోరికలను తీర్చే దేవి అని దీని యొక్క అర్థం. మాతృప్రేమతోటి ప్రసన్నంగా జీవుల అవసరాలని అభీష్టాలని వెంటనే తీర్చేటట్లుగా వరాలను ప్రసాదించగల దేవి అని దీని యొక్క భావం. అలాగే సర్వకామ్యాలకి సర్వ కోరికలకి సత్వరమైన ప్రసాద సిద్ధిని కలిగించేది అని భావం. క్షిప్రం స్వల్పదినైరేవ ప్రసీదతి అని ఉంది శాస్త్రం. అంటే క్షిప్రం అంటే శీఘ్రంగా కొన్ని రోజుల్లోనే ప్రసన్నమయ్యి అనుగ్రహించేది అని భావం. అంటే దేవి ఉపాసన స్వల్పమైన వ్యవధిలో కొద్ది కాలంలోనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది, శీఘ్రమైన ఫలితాలను ఇస్తుంది అని భావం. అంటే ఎప్పుడో మళ్ళీ జన్మల్లో ఎన్నో జన్మల తర్వాత కాకుండా ఈ జన్మలోనే కోరికలన్నీ తీర్చి భక్తుల్ని గమ్యాన్ని చేరుస్తుంది. అంటే భక్తుల యొక్క గమ్యం ముక్తిని ప్రసాదిస్తుంది అని భావం. ఇదే భావాన్ని సౌర పురాణంలో ఇంకో రకంగా చెప్పబడింది. క్రమేణ లభ్యతేన్యేషాం ముక్తిరారాధనాద్విజ ఆరాధనాదుమేషస్య తస్మిన్ జన్మని ముచ్యతే అని చెప్పబడింది. అంటే ఇతర దేవతలను కనుక ఆరాధిస్తే క్రమంగా ముక్తి వస్తుంది, పరమేశ్వరుని కనుక ఆరాధిస్తే ఈ జన్మలోనే ముక్తి ఇస్తుంది అని అర్థం. అంటే పరమేశ్వరునితో అభేదం, పరమేశ్వరునితో సమానమైనటువంటి దేవి కూడా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది అని ఈ నామం యొక్క భావం. అలాగే ఇంతకు ముందు ఒక నామం వచ్చింది సత్యప్రసాదిని అనే నామం. ఆ సత్యప్రసాదిని అనేటువంటి 383వ నామం కూడా ఇదే భావాన్ని చెబుతుంది. సత్యప్రసాదిని అప్పటికప్పుడు ఇస్తుంది అని అర్థం. ఇది త్వరలోనే ఇస్తుంది అని. ఈ రెండు నామాలు కూడా దేవి యొక్క అనుగ్రహాన్ని, దేవి యొక్క వరప్రసాద లక్షణాన్ని, దేవి యొక్క అవ్యాధి కరుణా బలత్వాన్ని చెప్పే నామాలు ఇవి. ఈ నామంలోనూ ఈ ఈ భావార్థ శ్లోకంలోనూ కూడా ఒక క్షిప్రాదేవత మంత్రం చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం పద్మాభయకరాం దేవీం మకుడాద్యైరలంకృతాం పీతాంబరధరాం రక్తాం క్షిప్రాం వందే వరప్రదాం. దానికి మంత్రం ఓం శ్రీం క్షం క్షిప్రే క్షిప్రప్రసాదిని స్వాహ. శీఘ్రంగా వరాలను ప్రసాదించే దేవి అని ఈ నామం యొక్క భావం. తక్షణమే కోరిన కోరికలను వెంటనే తీర్చేది, మాతృవాత్సల్యంతో ప్రసన్నమై అనుగ్రహించేది, సకల కామ్యాలకి సత్వరమైనటువంటి ప్రసాద సిద్ధిని కలిగించేది, యోగ సాధకుల యొక్క మనోవాంఛితాలని వెంటనే నెరవేర్చేది, వివిధ భక్తుల అభీష్టాలని సత్వరంగా తీర్చేది, అన్నిటినీ మించినటువంటి ముక్తిని అవలీలగా శీఘ్రంగా ప్రసాదించేది అని విస్తృతమైన భావం. ఆ సత్వర ప్రసాదిని, సద్వరప్రదాయిని, సత్కృపాప్రసారిణి, సచ్చిత్ వినాశిని, సర్వార్థ సంధాయిని ఆ పరమేశ్వరే. శీఘ్రంగా వెంటనే వరాలను ప్రసాదించే దేవి అన్నటువంటి కింద నామం క్షిప్రప్రసాదిని అనే నామం భక్తుల యొక్క కోరికల్ని తక్షణమే తీర్చేది అనే కాకుండా మాతృప్రేమతో ప్రసన్నమై జీవుల అవసరాలని కోరికల్ని కూడా ఈ జన్మలోనే తీర్చి భక్తుల్ని గమ్యానికి చేరుస్తుందని,
అనుగ్రహంతో శీఘ్రమైనటువంటి ఫలితాలను ఇస్తుందని విస్తృతమైన భావాలు కలిగింది. దేవి యొక్క మాతృతత్వాన్ని, కరుణాపరత్వాన్ని, అనుగ్రహత్వాన్ని, భక్త రక్షకత్వాన్ని, ప్రసన్నత్వాన్ని, లోకపాలకత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. అవ్యాధి కరుణామూర్తి అనేటువంటి రానున్న నామానికి ఇది ఫలప్రభావం అనుకోవచ్చును. సత్వరంగా తక్షణమే భక్తుల్ని అనుగ్రహించేటువంటి దేవి ఎక్కడ ఏ విధంగా అర్చిస్తే సంతోషిస్తుందో చెబుతోంది వచ్చే నామం అంతర్ముఖ సమారాధ్య అనే నామం. ఈ అంతర్ముఖ సమారాధ్య అనే నామానికి అర్థం అంతర్ముఖంగా, లోపలగా చక్కగా ఆరాధించబడేది. దీనికి భావార్థ శ్లోకం అంతర్ధ్యాన సమైక్య భావిత అహం బ్రహ్మాస్మి సంభావిత షట్చక్రాన్విత నాడి మండల నియంతృత్వ ప్రకాశాకృత నైశ్చల్యాకృత దీప భాసిత మనస్యాంతర్ముఖాదీన్ సమారాధ్య సాధ్య సుభక్తి యోగ వినుత సిడ్నీపురీ శారదా. అంతర్ధ్యాన సమైక్య భావిత అహం బ్రహ్మాస్మి సంభావిత అన్నారంటే అంతరంగంలో నేనే బ్రహ్మను అని భావించుకుంటూ చేసే ధ్యానాన్ని, భావాల్ని సమన్వయపరిచేది. షట్చక్రాన్విత నాడి మండల నియంతృత్వ ప్రకాశాకృత అన్నారు. ఈ షట్చక్రాలతో కూడినటువంటి నాడీ మండలాన్ని నియంత్రించేటటువంటి తేజస్వరూపమైనది, అంటే కుండలినీ స్వరూపమైనది. నైశ్చల్యాకృత దీప భాసిత మనస్యాంతర్ముఖాదీన్ సమారాధ్య అన్నారంటే నిశ్చలంగా వెలిగే దీపంలాగా మనస్సుని అంతర్ముఖంగా చేసి చక్కగా ఆరాధించబడేది. భక్తి సాధ్య సుభక్తి యోగ వినుత అన్నారంటే భక్తి యోగాల వల్ల సులభంగా సాధ్యమయ్యేదిగా కీర్తించబడినటువంటి పరమేశ్వరి. భక్తులు శరీరం నుంచి, బాహ్య ప్రపంచం నుంచి దృష్టిని మళ్లించి మనసుని అంతర్ముఖంగా లోపలికి మరల్చుకొని తన ఆరాధ్య దైవం తనలోనే ఉన్న ఆత్మయే అనేటువంటి సమైక్య భావనతో, శ్రద్ధాభక్తులతో భక్తుల చేత అంతరంగంలో చక్కగా అర్చించబడే దేవి అని అంతర్ముఖ సమారాధ్య అంటే అసలు అర్థం. అంటే ఇంద్రియాలని అంతర్ముఖంగా మరల్చి, అంటే ఇంద్రియాలను నిగ్రహం చేసి మనస్సును అంతర్ముఖంగా పెట్టి హృదయం దగ్గర ఉన్నటువంటి ఆత్మరూపిణి భావనతో అర్చించడం అంతర్ముఖ ఆరాధన అనబడుతుంది. ఆత్మయందు ఆసక్తి ఉన్నటువంటి చిత్తవృత్తి గలవారి చేత అంతర్ముఖ విధానంలో చక్కగా అర్చించబడే దేవి అని భావం. బాహ్య సుఖాలను వదిలిపెట్టి అంతరంగంలో ఆత్మసౌఖ్యాన్ని మాత్రమే కోరుకుంటూ భక్తి ధ్యానాలతో అర్చించేటువంటి భక్తుల చేత చక్కగా సేవింపబడేది అని కూడా అర్థం చేసుకోవచ్చును. ఈ అంతర్ముఖులనే తంత్రశాస్త్రంలో వీరులు, యోగులు అంటారు. అందుకనే వీరారాధ్య అనేటువంటి ఇటువంటి నామాల దగ్గర ఈ విషయాన్ని వివరించడం జరిగింది. బాహ్య పూజలు చేసేటువంటి షోడశోపచారాలు, 16 ఉపచారాలు, అర్ఘ్యం, పాద్యం, ఆజమనీయం అని వీటిని భావనలతో, గుణాలతో సమన్వయించి ఆత్మస్వరూపంగా దేవిని ఆరాధించడమే దేవికి ప్రీతికరము అని దీనికి భావం. అంటే చిత్తాన్ని, అంతఃకరణాన్ని దేవి మీద మళ్లించి ధ్యానించడం అని భావం. మానస పూజ, ప్రాణపూజ, జీవపూజ, ఆత్మపూజ, పరమాత్మ పూజ అని కొన్ని రకాల పూజలు లోపల కొని వీటన్నిటినీ కూడా క్రమంగా సాధన చేసుకుంటూ ఆరాధించడం దేవికి ఇష్టమైనది అని భావం. ఈ షట్చక్రాలతో, ఈ 6 చక్రాలతో కూడినటువంటి నాడీ మండలాన్ని, అక్కడక్కడ ఉన్నటువంటి శక్తుల్ని ధ్యానిస్తూ భావనలతో జీవేశ్వరి అయినటువంటి దేవిని ధ్యానపూర్వకంగా చక్కగా అర్చించమని, దానివల్లనే దేవి తృప్తి చెందుతుందని దీని యొక్క భావం. ఈ విషయమే యోగశాస్త్రపరంగా అంతర్యాగం అని చెప్పి మండల బ్రాహ్మణంలో చెప్పబడింది. ఏముంటుందంటే అది మూలాధారాదారభ్య బ్రహ్మరంధ్ర పర్యంత సుషుమ్నా సూర్యాభాతన్మధ్యే తడిత్కోడి సమామృణాళదస్తు సూక్ష్మా కుండలినీ తత్ర తమో నివృత్తి తద్దర్శనాత్ సర్వపాప నివృత్తి
తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్రద్వయే పూత్కార శబ్దో జాయతే తత్ర స్థితే మనసి చక్షుర్మధ్య నీలజ్యోతి పశ్యతి ఏవం హృదయేపి అంటుంది. అంటే మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్నటువంటి సుషుమ్నా నాడి సూర్యునిలా ప్రకాశిస్తుంది ప్రతి జీవిలోనూ కూడాను. దాని మధ్యలో కోటి మెరుపులతో సమానమైనటువంటి తామరదారంలాగా ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కుండలిని శక్తి వెలుగుతూ ఉంటుంది. అక్కడ చీకటి ఉండదు. ఆ సుషుమ్నా మార్గంలో ఆ ప్రకాశ దర్శనం వలన సకల పాపాలు నివృత్తి అవుతాయి. అలాగే చూపుడు వేళ కొనల చేత కర్ణరంధ్రాలను కనుక మూస్తే నిగ్రోహం చెప్పారు కిందాక తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్రద్వయే అన్నారు. అంటే చూపుడు వేళ కొనల చేత కర్ణరంధ్రాలను మూస్తే ఫూత్కార శబ్దం వినిపిస్తుంది. అప్పుడు స్థితప్రజ్ఞతో కూడిన మనసు ద్వారా నేత్ర మధ్యంలో నీలజ్యోతి దర్శనం అవుతుంది. అలాగే హృదయంలో కూడా తేజో దర్శనం అవుతుంది అని అర్థం. అంటే అంతర్ముఖంగా యోగ సాధన చేసే వారికి తేజో రూపంలో దేవి దర్శనం లభిస్తుంది అని దాని యొక్క భావం. ఆ మండల బ్రాహ్మణంలో ఉండే విషయం అది. అలాగే మహాన్యాసంలో అంటారు కదా, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాదన శరీర అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటారు. అంటే దేహం అనేటువంటి దేవాలయంలో జీవుడే సనాతనుడు అనాది అయినటువంటి దేవుడిగా భావించి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తొలగించి నేనే బ్రహ్మను అని భావించి పూజించవలసినది అని అర్థం. అంటే ఆత్మరూపమైనటువంటి పరమాత్మని దేవిని అంతఃకరణలో అర్చించడం అంతర్ముఖ సమారాధ్య అంటే భావం. ఈ అంతర్ముఖ సమారాధన గురించి భావనోపనిషత్తులో ఎంతో విపులంగా చెప్పబడింది. అంటే బాహ్య పూజలు చేసేటువంటి షోడశోపచారాలు 16 ఉపచారాలు వాటిని భావనలతో ఆత్మరూపిణి అయినటువంటి దేవిని అర్చించే విధానం అది. స్థూలంగా ఒక్కొక్క బాహ్య ఉపచారాలకి అన్వయమైనటువంటి భావనోపచారాలు ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ మొట్టమొదటిది సరళమి సాహిత్యకరణకం సత్వం అంటుంది. అంటే పూజకి ముఖ్యమైనటువంటి జలం నీరు అది సత్వగుణం. దాన్ని పెంచుకోవాలి అంటే ఆ జలం తెచ్చుకొని కూర్చోవాలి పూజకి అంటే సత్వగుణం పెంచుకోవాలి అని అర్థం. కర్తవ్య అకర్తవ్య మౌదాసీన్యమితి వివేక భావనాయుక్త ఉపచార అని. బ్రహ్మం నిత్యం మిగిలినవన్నీ అనిత్యాలు అనే వివేకంతో నిండినటువంటి భావనతో ఉదాసీనంగా ఉండడం ఉపచారం. అంటే ఉపచారం అంటే అక్కడ పూజ చేయాలి కాబట్టి ఆ కూర్చోవడానికి కావాల్సింది ఏంటంటే బ్రహ్మం నిత్యము మిగతావన్నీ అనిత్యము శాశ్వతము అని అనుకొని ఉదాసీనంగా కూర్చోవడం. అలాగే అస్థి నాస్తి ఇది కర్తవ్యత అనుపచార ఉపచారం కానిది కూడా చెబుతుంది ఇక్కడ. అంటే సత్యంగా ఉన్న బ్రహ్మాన్ని లేదనుకోవడం అనుపచారం. అంటే చేయదగినది అది చేయకునాయన అని. ఇక నుంచి షోడశోపచారాలు ప్రారంభమవుతాయి. బాహ్యాంతఃకరణానాం రూపగ్రహణ యోగ్యతాస్తి ఆవాహనం. అంటే ఆత్మ ఇంద్రియాల ద్వారా ప్రకాశిస్తోంది కనుక ఇంద్రియాల్లో దేవతా రూపాలని ఆవాహన చేయడం ఆవాహనం. తస్య బాహ్యాంతఃకరణానాం ఏకరూప విషయగ్రహణం ఆసనం. అంటే దశేంద్రియాలు మన జ్ఞాన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణ చేస్తాం ఇవన్నీ 14 ఉంటాయి కాబట్టి ఈ 14 కూడా విభిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి. వాటి ధర్మాలని నిలిపి అన్నిటిలోనూ కూడా బ్రహ్మమే ఉన్నది అనేటువంటి భావన చేయడమే ఆసనం. రక్తశుక్ల పదైకీకరణం పాద్యం. శుక్రవర్ణమైనటువంటి ప్రకాశాంశ జీవశక్తి, రక్తవర్ణమైన విమర్శాంశ చైతన్య శక్తి కుడి ఎడమ పాదాలుగా భావించుకొని ధ్యానించడమే పాద్యం. ఉజ్వల దామోదానుసంధానం అర్ఘ్యం. అంటే గొప్ప ఆనందాన్ని అంటే బ్రహ్మానందాన్ని అనుసంధించడమే అర్ఘ్యం. స్వచ్ఛం స్వతసిద్ధమిది ఆచమనీయం. ఆత్మస్వరూపం స్వచ్ఛమైనది స్వయం సిద్ధమైనది అని గ్రహించడం ఆచమనీయం. చిచ్చంద్రమయ్యి సర్వాంగ ప్రవణగం స్నానం. అంటే కుండలినియే మూలాధారం నుంచి లేపి సహస్రారం వరకు ప్రయాణం చేయించి అక్కడి నుంచి అమృత వర్షం కురిపించడమే స్నానం. అంటే యోగ సాధన రహస్యాలు ఇవి. నేను అలాగే చిదగ్ని స్వరూపం అర్మానంద శక్తి స్ఫురణం వస్త్రం. అంటే శరీరంలో ఉన్నటువంటి కాంతిని పరాశక్తి తేజస్సుగా గ్రహించుకుని ఆనందించడం వస్త్రదానం.
ప్రత్యేకం సప్తవింశ భిన్నత్వేన ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మక బ్రహ్మగ్రంథి మద్రసతంతు బ్రహ్మనాడి బ్రహ్మసూత్రం. అంటే 27 నాడుల సమూహమైనటువంటి ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైనటువంటి గ్రంథులతో కూడినటువంటి సుషుమ్నా నాడియే బ్రహ్మసూత్రం. అదే యజ్ఞోపవీతం ఇవ్వడం అంటే. సో వ్యతిరిక్త వస్తు సంగ్రహిత స్మరణం విభూషణం. అంటే తాను కాని వస్తువుల మీద తనకు సంబంధం లేదు అని భావించడమే ఆభరణం. సత్సంగా పరిపూతమా స్మరణం గంధ. అంటే సహస్రాలలో ఉన్నటువంటి పరాశక్తి కాంతి తేజస్సు పవిత్రత కలుగుతోంది అని భావించడమే గంధం. సమస్త విషయానాం మననం స్థైర్యేణానుసంధానం కుసుమం. అన్నీ బ్రహ్మమయమే అని మననం చేస్తూ స్థిరచిత్తంతో అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమ, జ్ఞానం అనేటువంటి పంచపుష్పాలతోటి ఆరాధిస్తున్నట్లుగా భావించి ధ్యానించడమే పుష్పం ఇవ్వడం అంటే. తేషామేవ సర్వదా స్వీకరణం ధూప అంటుంది. అంటే ఇంద్రియాలని స్వాధీనపరుచుకోవడమే ధూపం. పవనావచ్చిన్న ఊర్ధ్వజ్వలనవచ్చిత్ ఉల్కాకాశదేహో దీప. ఆకాశాన్ని శరీరంగా, దేహంలో ఉన్నటువంటి చిత్కళని దీపంగా భావించడమే దీపం ఇవ్వడం అంటే. సమస్త యాతాయాత వర్ణనం నైవేద్యం. అంటే ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలంగా బ్రహ్మాకార వృత్తితో ఉండడమే నైవేద్యం. అవస్థాత్రయీకీకరణం తాంబూలం. తాంబూలంలో 3 ఉంటాయి: ఆకు, ఒక్క, సున్నము. జాగృత, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్ని కూడా తురియ అవస్థలో విలీనం చేయడమే తాంబూలం అంటే. అలాగే మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం. అంటే ప్రాణవాయువుని మూలాధారం నుంచి సహస్రారానికి, మళ్ళీ సహస్రాల నుంచి మూలాధారానికి సంచరింపచేయడమే సోహం నాదమే ప్రదక్షిణము. తురీయావస్థ నమస్కార. తురీయావస్థను చేరుకోవడమే నమస్కారము. దేహశూన్య ప్రమాతృత నిమజ్జనం బలిహరణం. దేహానికి అతీతంగా జీవాత్మని పరమాత్మలో విలీనం చేసినట్లుగా భావించడమే బలి సమర్పణ. సత్యమస్తి కర్తవ్యమకర్తవ్య మౌదాసీన్య విత్యాత్మ విలాపనగం హోమ. అంటే పూజ అయిన తర్వాత హోమం చేస్తారు. ఆ హోమం ఎటువంటిదంటే అహంకారము లేదా పరబ్రహ్మ ఉందా లేదా అనే ద్వైతీభావాల్ని ఆత్మ అనేటువంటి చిరకిలో విలీనం చేయడం అంటే ఆహుతి చేయడం. అదే హోమం అంటే. స్వయంతో పాదుకా నిమజ్జనం పరిపూర్ణ ధ్యానం. తాను దేవి పాదుకల నుంచి వచ్చేటువంటి బ్రహ్మ తేజస్సులో భాగము అని భావించడమే పరిపూర్ణమైన ధ్యానము. ఏవం ముహూర్తత్రయం భావనయా యుక్తో భవతి తస్య దేవతాత్మైక్య సిద్ధి. అలా తనని తానుగా పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ 3 ముహూర్తాల పాటు దేవి యందు మనసుని లగ్నం చేస్తే దేవితో ఐక్యత పొందుతారు. దానినే బ్రహ్మత్వ సిద్ధి అంటారు, దేవతాత్మైక్య సిద్ధి అని. ఇక చివరిది చింతిత కార్యాన్యేత్యేన సిద్ధ్యంతి స ఏవ శివయోగీతి గజ్యత ఇత్యుపనిషత్ అని. అంటే ఇలా అంతరారాధన చేసేటువంటి సిద్ధుడైనటువంటి సాధకునికి తలచిన కోరికలు అప్రయత్నంగా కార్యాన్యయత్నేన అప్రయత్నంగా నెరవేరుతాయి. ఆ సాధకుడినే శివయోగి అంటారు అని భావనోపనిషత్తులో అంతరారాధన క్రమం ఎంతో వివరంగా వివరించబడింది. మహావాక్యాలైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి చెప్పినవన్నీ కూడా ఆత్మస్వరూపుడైన పరమాత్మని గురించే. ఆ ఆత్మస్వరూపిణిగా దేవిని అర్చించమని భావం. భగవద్గీతలో భగవానుడు అంటాడు కదా, మోక్ష సన్యాస యోగంలో ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. అంటే విశ్వానంతటిని నియంత్రించేటువంటి ఈశ్వరుడు మాయ చేత సమస్త జీవుల యొక్క హృదయాల్లో కూడా వెలిసి ఉన్నాడు. ఆ ప్రాణులందరినీ కూడా యంత్రం మీద తిరిగే బొమ్మల్లాగా నియంత్రిస్తున్నాడు. అంటే ఈశ్వరునితో అభేదమైనటువంటి దేవి కూడా ఆత్మస్వరూపిణి అని భావం. ఈ నామంలోనూ ఈ భాగవత శ్లోకంలోనూ ఒక మూకాంబిగా మంత్రం ఒకటి చెప్పబడింది. ఈ మంత్ర జపం వల్ల అంతర్ముఖ ధ్యానము, చిత్తశుద్ధి కలుగుతాయని మంత్రశాస్త్ర ప్రసిద్ధి. ఆ మంత్రం ఆం క్లీం సౌః అంబే అంతర్ముఖి స్వాహ.
అంతరంగంలో చక్కగా అర్చించబడే దేవి అని దీని యొక్క వినామ యొక్క భావం. అంతర్ముఖ సమారాధ్య అంటే మనస్సుని అంతర్ముఖంగా చేసి ఆత్మరూపిణిగా ఆరాధించబడేది. బాహ్యోపచారాలన్నీ కూడా భావనలతో గుణాలతో సమన్వయించి ఆత్మస్వరూపంగా అర్చించబడేది. అంతర్యాక్రమంలో కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారానికి చేర్చే సాధనా విధానంలో ఆరాధించబడేది. పరమాత్మ స్వరూపిణిగా అంతరంగంలో పూజింపబడేది. భావనాపూర్వమైన ఉపచారాలతో అంతర్గతంగా మనస్సు ద్వారా సేవించబడేది అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. అంతర్ముఖులైనటువంటి యోగుల చేత సదా అంతఃకరణంలో ఆరాధించబడేది. సుషుమ్నా మార్గంలో కుండలినీ శక్తిగా చరించేది. వేదాంత వాక్యాల సారస్వరూపమైనది అని విశేషభావం. అంతర ఆరాధనయే సత్వభావనాగమ్యం, మోక్ష సాధనా మార్గం అని చెప్పే విశేషభావం ఈ నామంలో ఉంది. ఆ అంతరారాధ్య, సర్వార్థ సుసాధ్య, సుజ్ఞాన ప్రసాద్య, తత్వార్థ సంవేద్య, ఆత్మైక శుభోద్య ఆ పరమేశ్వరే. మనసుని అంతర్ముఖంగా లోపలికి మరల్చి చక్కగా అర్చించబడే దేవి అని అంతర్ముఖ సమారాధ్యాన్ని కింద నామం. ఆత్మసౌఖ్యాన్ని కోరుకుని ఇంద్రియాలను నిగ్రహించి మనసుని మరల్చి ఆత్మను పరమాత్మగా భావించి భావనాపరమైనటువంటి అర్చన చేయమనేటువంటి సందేశాన్ని ఇచ్చింది. షట్చక్రాల శక్తి స్వరూపమైనటువంటి దేవిని ధ్యానపూర్వకంగా చక్కగా అర్చించమని యోగపరమైనటువంటి భావన కూడా చెప్పింది. ఇదంతా కూడా భావనోపనిషత్తులో ఎంతో వివరంగా చెప్పబడింది. కింద రామందరికి చెప్పడం జరిగింది. ఆత్మతత్వం మీద ఆసక్తితో శ్రద్ధాభక్తులతో ధ్యాన మార్గంలో దేవిని ఆరాధించమని వేదాంతపరమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. అంతర్ముఖమే సుముఖము, ప్రముఖము, సన్ముఖము అయినటువంటి దేవి ఇతర మార్గాల్లో ఎలా లభ్యమవుతుందో కాదో చెప్తుంది వచ్చే నామం. బహిర్ముఖ సుదుర్లభ అనే నామం. ఈ బహిర్ముఖ సుదుర్లభ అనే నామానికి అర్థం బహిర్ముఖంగా బాహ్యంగా చేసేటువంటి ఆరాధనతో అంత తేలికగా వశం కానిది. దీనికి భావార్థ శ్లోకం బాహ్యద్యైహిక భేషజాన్మిళితయారాధ్యేన నద్వస్యయా చాంచల్యాయుత చిత్త వృత్తికృత సంసేవాన్వృతాసక్తయా శ్రద్ధాహీన ప్రబుద్ధిబద్ధ జనయా బాహిర్ముఖ దుర్లభ భక్తిర్మాత్ర ప్రసన్న భావ సులభ శ్రీపురీ శారదా. బాహ్యద్యైహిక భేషజాన్మిళితయారాధ్యేన నద్వస్యయా అన్నారంటే బహిరంగమైనటువంటి ఐహికమైనటువంటి భేషజాలతో కూడినటువంటి పూజలు ఆరాధనలకి వశం కానిది. చాంచల్యాయుత చిత్త వృత్తికృత సంసేవాన్వృతాసక్తయా చంచలమైనటువంటి మనస్సుతో చిత్తములతో చేసేటువంటి పనులు వృధా అని భావించి వాటిపై ఆసక్తి లేనిది. శ్రద్ధాహీన ప్రబుద్ధిబద్ధ జనయా బాహిర్ముఖ దుర్లభ అన్నారంటే శ్రద్ధ లేనటువంటి తామే గొప్ప భక్తులు అనేటువంటి అహంకారం కలిగినటువంటి జనులు చేసేటువంటి బాహ్యమైన పూజలకి సులభంగా వశం కానిది. భక్తిర్మాత్ర ప్రసన్న భావ సులభ అన్నారంటే భక్తి వల్ల మాత్రమే, తాదాత్మ్య భక్తి వల్ల మాత్రమే సులభంగా ప్రసన్నమయ్యేటువంటి ఈశ్వరి అని. బహిర్ముఖంగా విషయలోలత్వంతో విషయ వాంఛలతో భేషజంగా నిర్వహించే పూజలు సేవలకి సులభంగా లభ్యమయ్యేది కాదు దేవి అని అర్థం. అంటే బహిర్ముఖంగా అంటే బహిర్యాగంతో చేసేటువంటి ఆరాధనలో అహం నశించదు, ఇంకా అహంకారం ఉంటుంది. కనుక అహం ఉన్న వారికి దేవి దర్శనము కటాక్షము సులభంగా లభించదు అని భావం. చిత్తశుద్ధి శ్రద్ధాభక్తులు లేకుండా ప్రాపంచిక వాంఛలని బాహ్యమైన సుఖాలు భోగభాగ్యాల్ని మనసులో ఉంచుకొని ఆడంబరంగా ఇతరుల మెప్పు పొగడ్తల కోసం చేసేటువంటి బహిర్ముఖమైన పూజలకి ఆరాధనలకి దేవి సులభంగా వశం కాదు అని భావం. అంటే అటువంటి వారికి వారు కోరే సుఖ సౌఖ్యాలు ఇస్తుందేమో కానీ పరమార్థమైనటువంటి ముక్తినిచ్చేటువంటి దేవి యొక్క కటాక్షం అంత తేలిగ్గా లభించదు వారికి అని భావం. తనలో ఉన్నటువంటి ఆత్మయే దేవి అని తెలుసుకోలేని వారికి లభ్యం కానిది.
లౌకికవాదులు ఇంద్రియాల ద్వారా దేవిని దర్శించాలనుకునే వారికి తెలియబడనిది, దుర్లభమైనది అని భావం. క్రమశిక్షణతో, నియమనిష్టలతో, సత్వభావనతో అంతర్ముఖంగా ఆరాధించడమే దేవికి ప్రీతి అని, ఈ భేషజం ఆడంబరాలతో చేసేటువంటి బహిర్ముఖమైన పూజలకి దేవి విముఖమని దీని భావం కూడా. దేవిని బాహ్యమైన పూజలు చేసి ఐహికమైన కోరికలు కోరడం తెలివితక్కువ పనని, ఏదైనా ఇవ్వగలిగినదిగా జన్మరాహిత్యాన్ని, ముక్తిని ప్రసాదించమని అంతర్ముఖంగా ఆరాధించడమే ఈ రెండు నామాల యొక్క అంతర్గత సందేశం. అలా ఆరాధించండి అని చెప్తున్నాయి ఆ రెండును. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు కదా, పురారాధేరంత పరమసి తదస్వచరణయా, పురారాధేరంత పరమసి తదస్వచరణయో సపర్యా మర్యాద తరళకరణానామ సులభ తదా హేతే నీత శతముఖ ముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంతస్థితిరమణిమాజ్యాభిరమరా అంటారు. అమ్మా, త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి పరమశివుని యొక్క అంతఃపురంలో ఉన్న పట్టపురాణి నువ్వు. అందువలన నీ పాదపద్మాలను సేవించే భాగ్యం చంచల చిత్తులైన వారికి దుర్లభము. అందువలనే చంచల చిత్తులైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా నీ అంతఃపురం ద్వారం దగ్గర ఉన్నటువంటి అణిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం అనేటువంటి అణిమాది అష్టసిద్ధులనే పొందుతారు వారు. అంటే బాహ్య పూజలతో చంచల చిత్తంతో ఉన్నవారు నీ జరిగి చేరలేరు, నీ యొక్క అంతఃపుర ద్వారం దగ్గరే ఉండిపోతారు అని అర్థం. బహిర్ముఖమైన పూజలకి, ఆరాధనలకి దేవి సులభంగా వశం కాదు అని ఈ నామం యొక్క భావం. ఇంద్రియాల ద్వారా దర్శించాలనుకునే వారికి దుర్లభమైనది, అహంకారంతో చేసే ఆరాధనకి అందనిది, చంచలమైన చిత్తాలతో చేసే సేవలకి, శ్రద్ధాభక్తులు లేకుండా భేషజంతో కూడినటువంటి బాహ్యమైన పూజలకి వశం కానిది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ భేషజ దుర్లభ, సుజ్ఞాన సులభ, ప్రజ్ఞాన ప్రతిభ, నిర్వాణ ప్రలోభ, ఆత్మైక్య సన్నిభ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.